నమస్తే, వెల్కమ్ టు లెసన్ టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్రత్యూష గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. మేడం చెప్పండి, దీనికి సంబంధించి గ్రూప్ 1 లో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఒకే సెంటర్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఎలా వస్తాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మీరు ప్రెస్ మీట్లు పెడుతూ ధర్నా చౌక్లో నిరసనలు చేశారు. దీనికి సంబంధించి కనీసం ప్రభుత్వం చర్చించడానికి ఏమన్నా ఇప్పుడు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ముందుగా మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ప్రభుత్వం ఈ రోజు నుంచే కాదండి, 10 నెలల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పాజిటివ్ స్పందన అనేది లేదు మాకు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు గ్రూప్ 1 లో ఏం జరుగుతుంది అనేది. వాళ్ళకే G029 అంటే తెలియదు, ఏం క్వశ్చన్ పేపర్లు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఒక ఫిక్స్ అయిపోయారు, ఓకే ఇంతమందికి జాబులు ఇవ్వాలి, అంత మేము ఇస్తున్నాము, మేము నోటిఫికేషన్ ఫిల్ చేస్తున్నాము. వాళ్ళు ఈ పర్స్పెక్టివ్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మాతో మాట్లాడరు. ఇన్ని రోజుల నుంచి విద్యాశాఖ మంత్రి గారు, సో కాల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అసలు మాతో ఏం చర్చకే రాలేదు, కనీసం మమ్మల్ని అడగని కూడా అడగలేదు. ఈరోజు మేము ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నాము, హైదరాబాద్లో ఇన్ని ధర్నాలు చేస్తున్నాం, పక్కనే ఉంది ఆయన సెక్రటేరియట్, అయినా కూడా ఆయన ఏం స్పందించట్లేదు. అట్లాంటి దాని దగ్గర నుంచి మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్. ఏదైతే పాత ప్రశ్న పత్రాలు అవే ఎగ్జామ్స్ నిర్వహించారు, అలాగే 75 రోజులు గడపకుండా వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని చెప్పి దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, నిజమేనా? అది నిజమే అండి, ఎందుకంటే పాత స్కీమ్స్ అవే ఉన్నాయి పేపర్లో. అండ్ ఇంతకుముందు మేము ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు కూడా సిట్ అయ్యమని చెప్పాము, దాని గురించి ఇప్పటి వరకు స్పందన లేదు. అసలు ఆ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఎక్కడ పోయాయి ఆ క్వశ్చన్ పేపర్స్, పాత ఎగ్జామ్స్వి, దాని గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. అండ్ ఇంకో విషయం, ఈ యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లో 12,000 పేపర్స్ని 3 months కరెక్షన్ చేస్తారు. స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్లో మోర్ దెన్ 25,000 పేపర్స్ని వీళ్ళు ఓన్లీ 3 monthsలో కరెక్షన్ చేసిన దగ్గరనే మీకు అర్థమైపోవాలి ఎంత బాగా వీళ్ళు కరెక్షన్ చేస్తున్నారు, ఎంత బాగుంది వీళ్ళ టీజీపీఎస్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది. ఏదైతే దీనికి సంబంధించి కోర్టులో కూడా స్టే విధించింది ప్రభుత్వం, దీనికి సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వద్దు, ఆపండి, మేము విచారణ చేసేదాకా ఆపండి అని చెప్పేసి, నిజంగా మీ తరపున న్యాయం వరిస్తుందని అనుకోవచ్చా కోర్టు? మేము కోర్టుని అదే చెప్తున్నాను కదా, 10 నెలల నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, చాలా కష్టపడుతున్నాము దీని గురించి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ వర్డిక్ట్ ఫ్రమ్ ది కోర్ట్. ఇంకా కూడా ఇప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే జ్యుడిషియరీ తప్పితే మాకు వేరే సోర్స్ ఏం లేదు కాబట్టి వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ, మేము ట్రస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే వీఆర్ సాటిస్ఫైడ్. కాకపోతే దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఎందుకు ఇన్ని లోపాలు ఉన్నా కూడా ఎందుకు ఈ నోటిఫికేషన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు అనేది తెలియాలి. ఏదైతే మీరు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, ధర్నా చౌక్ కూడా ఏర్పాటు చేశారు, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసిన సంబంధించి నిజంగా స్కామ్ జరిగింది చెప్పి పెద్ద ఎత్తున ప్రూఫ్స్ సహా తిరుగుతూ ఉన్నారు, కానీ మీ వెనక రాజకీయ పార్టీల ఉన్నాయి, రాజకీయ పార్టీలు వీళ్ళు నడిపిస్తూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు, నిజమేనా? ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మా విద్యార్థులని డిఫెండ్ చేసుకోవడం తెలియక అపోజిషన్ అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అనే రంగు పూస్తున్నారు అనేది నా ఒపీనియన్. చివరికి ఏం చెప్తారు? చివరిగా నేను చెప్పాలనుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానివ్వండి, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏవైతే ఈ నోటిఫికేషన్స్ ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయండి, దాన్ని జస్ట్ మేనర్లో ఉంచండి. ఎవరైతే అమాయకమైన పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, ఇది నా ప్రైమరీ డిమాండ్.